ఆత్మ గౌరవం కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల్లోనే అధికారంలోకి తీసుకొచ్చి ముఖ్యమంత్రి అయిన ప్రపంచంలో గిన్నిస్ బుక్ రికార్డు సృష్టించిన మహానుభావుడు యుగ పురుషుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మీ అందరూ తెలియజేస్తున్నాను. ఆయన విగ్రహాన్ని దేవవరం పట్టణం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట చంద్రరావు గారు పార్టీ నాయకులు ఆధ్వర్యంలో ఈరోజు ఆవిష్కరించబడుతుంది. అందరికీ తెలుగుదేశం పార్టీ శ్రేణులందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దీనికి ఒక ప్రత్యేకత ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన భీమవరం నియోజకవర్గంలో మరి ఎంపీ శ్రీనివాసవరం గారు, కేంద్ర మంత్రివర్యులు, శాసనసభ్యులు నందిబాబు గారు, అలాగే రాజ్యసభ మెంబర్ బాగా సత్యనారాయణ గారు, సీతారామకృష్ణ గారు, అందరూ కూడా మన సీనియర్ నాయకులు పార్థసారథి గారు, వీరాపురం మండలం, భీమవరం మండలం, భీమవరం పట్టణ మరి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ శ్రీమతి ఇందిరాగాంధీ పేరు చెప్తే దడదడ ఉనికిపోయి ఇంట్లోంచి బయటకు రాలేని పరిస్థితి, ప్రజాస్వామ్యం కూని అయిపోయిన పరిస్థితి, దేశంలో సంస్కరణలు లేవు, సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు, ఎవరికి చెప్పుకోవాలో తెలియని ప్రజలు అయోమయంలో రాష్ట్ర పరిస్థితిలో సినీ రంగం నుంచి రాజకీయ రంగంలో ప్రవేశం చేసి ఈ దేశంలోనే ఇందిరాగాంధీని ఎదిరించి ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మహాయుగ పురుషుడు ఎవరైనా ఉన్నారంటే అది నందమూరి తారక రామారావు అని చెప్పి తెలియజేస్తున్నాను. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ దేశంలో ఎన్ని సంక్షేమ పథకాలు చూపించారో సంక్షేమ పథకం అనేది మరి ఆరాధ్యుడు ఎవరైనా ఉన్నాడంటే అది కీర్తి చేసిన నందమూరి తారక రామారావు అని చెప్పి తెలియజేస్తాను. 2 రూపాయల కిలో బియ్యం కానించి, విద్యుత్ వినియోగం కానించి, రైతులకు ఎరువుల విషయంలో కానీ అన్నీ కూడా పట్టణ చేనేత వస్త్రాలు కానించి అన్నీ కూడా పాడి పరిశ్రమలు కానీ అన్నీ కూడా ఏదైనా సరే పరిశ్రమలు తీసుకొచ్చి ఆ సంపద సృష్టించి ఆ సంపదను ప్రజలు పంచిపెట్టిన గొప్ప వ్యక్తి ఉన్నారంటే అది నందమూరి తారక రామారావు గారి తెలియజేస్తారు. దేశం అంతా కూడా ఇందిరాగాంధీ గారు చనిపోయినప్పుడు కాంగ్రెస్ పార్టీ గాలి వీసినప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీని మధ్యంతర ఎన్నికలకు వెళ్ళి గెలిచి భారత పార్లమెంట్లో తెలుగుదేశం పార్టీ ఒక ప్రాంతీయ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉందంటే ఈ దేశంలో ఆ రికార్డు ఇప్పటికి కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ఉందని చెప్పి మీ అందరూ తెలియజేస్తున్నాను. అంత గొప్ప సంస్కరణ తీసుకున్న వ్యక్తి 1987లో నేషనల్ ఫ్రంట్ స్థాపించి దేశంలో జరుగుతున్న అవినీతికి, బోఫర్స్ కుంభకోణానికి ఎన్నిటి మీద ఉద్యమం చేయాలని చెప్పి ఆ రోజు అటల్ బిహారీ వాజ్పేయి గారు, లాలకృష్ణ అద్వానీ గారుతో కలిపి విపి సింగ్ని ఆ రోజు నేషనల్ ఫ్రంట్ తరఫున ప్రధానమంత్రి చేసిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది నందమూరి తారక రామారావు గారు మీ అందరూ తెలియజేస్తున్నాను. మీ అందరికీ తెలుసు ఆ రోజుల్లో ఆ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎదిరించి నిలబడ్డ మహోన్నతమైన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అయితే మరోసారి ఈ యుగంలో ఇప్పుడు మీ అందరూ తెలిసిన విషయంలో 2019 నుంచి 24లో జగన్మోహన్ రెడ్డి ఒక రాజకీయం తెలీదు, ఒక అంబేద్కర్ రాజ్యాంగం తెలీదు, భారత రాజ్యాంగం తెలీదు, ఆయన తెలిసిందల్లా ఉంటే ఫ్యాక్షన్ సంస్కృతి, హెరాస్మెంట్ సంస్కృతి అందరినీ కూడా ఇబ్బంది పెట్టి ఏ నాయకుడిని కూడా బయటకు రాని పరిస్థితితో నందమూరి తారక రామారావు గారు మనుడుగా నారా లోకేష్ బాబు గారు యువగలం పాదయాత్ర చేసి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని కూటమి నాయకులతో కలిపి మళ్ళీ 4వసారి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది నారా లోకేష్ బాబు గారిని మీ అందరూ తెలియజేస్తున్నారు. దానికి ఆద్యం 2024లో ఈ కూటమి ప్రభుత్వానికి ఆద్యం భీమవరమే మొక్క నాటింది. వారాహి యాత్రలో మరి పవన్ కళ్యాణ్ గారి మీద దాడి, అలా యువకుల మీద దాడి, ఇక్కడి నుంచి తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారిని దండేలు అరెస్ట్ చేయడం, ఈ కార్యక్రమాలన్నీ కూడా భీమవరం నుంచే ఈ భీమవరం వచ్చిన కానీ ఎన్ని సమస్యలు జరిగినాయి. అక్కడి నుంచే మొదలైన నా జగన్మోహన్ రెడ్డి దుర్మార్గాన్ని ఎండగట్టి అత్యధిక భారతదేశంలోనే ఎక్కడ లేని విధంగా అత్యధిక మెజార్టీ 164 సీట్లు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డదంటే అది నారా చంద్రబాబు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు యొక్క గొప్పదనం సందర్భం తెలియజేస్తున్నాను. ఇవన్నింటినీ కూడా కోఆర్డినేషన్ చేసుకుని ఈ రాష్ట్రంలో ఉన్న ఎన్నికలకి ఎదరికి తీసుకెళ్లి అందరినీ కూడా ఒక గ్రూప్గా ఎంతో సమన్వయం చేసిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే నారా లోకేష్ బాబు గారికి సందర్భం తెలియజేస్తున్నాను. ఇన్ని కార్యక్రమాలు చేసినా
తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ప్రజాపక్షాన్ని ఉంటుంది, ప్రజా సంక్షేమం ఉంటుంది, ప్రజల యొక్క అభివృద్ధి, రాష్ట్రం యొక్క అభివృద్ధి, తెలుగువారి యొక్క అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లిన పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అధికారం కోసం కానీ పదవుల కోసం కానీ ఎక్కడ వెంపర్లాడదు. ప్రజలే పార్టీకి అధికారం ఇస్తారు, ప్రజలే పార్టీ నాయకులకు పదవులు ఇస్తారు. ఏ ఒక్కరి సొంతం కాదు. తెలుగుదేశం పార్టీని అన్న గుర్తుంచుకోండి, ఎప్పుడు కూడా పార్టీ గొప్పగా తప్ప ఏ వ్యక్తి ఈ పార్టీలో గొప్ప కాదని నేను తెలియజేస్తున్నాను. ఎప్పుడైనా సరే తెలుగుదేశం పార్టీ గుడి కిందే నాయకులు ఉంటారు తప్ప నాయకుల కింద తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఉండదు. మీరు చూసుకోండి, ఈ రాష్ట్రంలో విడిపోయిన తెలంగాణలో కూడా మొదటి ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ, మళ్ళీ ముఖ్యమంత్రి కూడా తెలుగుదేశం పార్టీ. అంటే తెలుగుదేశం పార్టీ అంటే ఒక యంత్రాంగం, పార్టీ నాయకులు తయారు చేసే యంత్రాంగం అని చెప్పి సందర్భం తెలియజేసుకుంటూ ఇవాళ భీమవరం నియోజకవర్గంలో ఇంత గొప్ప కార్యక్రమాన్ని మనందరూ కూడా మరి కూటమి నాయకులకు కలిపి కార్యక్రమం చేస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ జై హింద్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్.